ఆయన ఉన్నత స్థితిలో ఉన్న శిఖరం మీద ఉన్న ఒక వ్యక్తి మనలాంటి సామాన్య ప్రజల కోసం అన్ని సినిమా రంగాన్ని అంతా వదులుకొని సినీ పరిశ్రమ అంతా ఇక్కడ ఉన్న మన పిఠాపురంలో అలాంటి వాళ్ళే వచ్చి దిగినప్పుడు ఆఫ్టర్ ఆల్ మన జాబ్ ఏముందన్న ఒక 1 month సెలవు పెట్టుకున్నాను ప్రచారం చేయడానికి వచ్చాను. దాంట్లో అయితే ఇబ్బంది ఏమీ లేదు నాకు. అంటే 1 month కూడా గెలిపించుకోవడానికి గెలిపిస్తాం ఖచ్చితంగా. 1,00,000 పైనే 1,50,000 మధ్యలో మెజార్టీ తీసుకొస్తాం కన్ఫామ్ గా. డ్యామ్ షూర్ 100కి 100%. అందులో ఇబ్బంది ఏమీ లేదు. మత్స్యకారులు కనుక ఉపాధి లేని వాళ్ళకి పిఠాపురం, అలాగే మన దత్తాత్రేయ గుడి, అలాగే పూర్ణావతి అమ్మవారి గుడి, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అవుతాయి. ఎక్కడికో ఉన్న టాప్ ప్లేస్ దక్షిణ కాశీ కింద చేస్తారు. అది కన్ఫామ్. మొత్తం మన పిఠాపురం ఇప్పుడు వరకు మన నియోజకవర్గంలోనే తెలుసు, మన కాకినాడ జిల్లాల వాడికి తెలుసు. ఇప్పుడు స్టేట్ వైడ్ కాకుండా నేషనల్ లో పిఠాపురం అంటే పలానాది ఒకటి ఉందా అని మన పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అని ఎక్కడికో వెళ్ళాం. మన పిఠాపురం ఇప్పుడు అంత స్థాయిలో ఉంది. ఆయన గెలిచిన తర్వాత పిఠాపురం చాలా 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 అంటే ప్రతి ఒక్కళ్ళ నోట్లు ఇప్పటికే పిఠాపురం అనేది ఉంది. ఇంకా పెద్ద స్థాయిలోకి తీసుకెళ్తారు ఆయన గెలిచిన తర్వాత. పోతే కన్ఫర్మ్ గా గెలుస్తాడు. కుర్రోడు, యువకుడు, చక్కగా ఉత్సాహవంతుడు, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే వ్యక్తి, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసే వ్యక్తి. మన ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్, మా ట్రాన్స్జెండర్ అందరికి కూడా మంచి చేస్తాడన్న ఉద్దేశం మీదే నేను సపోర్ట్ చేస్తున్నాను. మంచోడు, బాగా చేస్తాడన్న నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గెలుస్తారు. 1,00,000 పైనే మెజార్టీతో గెలుస్తారు. సింపతి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆ క్షణం ఆలోచించుకుని వేస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రలోభాలకి, ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో మనం చాలా చూసాం. ఇప్పుడున్న దానికి అప్పుడున్న దానికి చాలా తేడా. ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం రాగానే వాళ్ళ మేనిఫెస్టో కూడా చూసాం. ట్రాన్స్జెండర్స్ కి 6,000 పెన్షన్ ఇస్తానన్నారు, 2 సెంట్లు స్థలం ఇస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరు కూడా లబ్ధి పొందలేదు ట్రాన్స్జెండర్స్ ఎవరు కూడా. సో తప్పనిసరిగా జనసేన పార్టీ రాగానే మా అందరికి మంచి భవిష్యత్తు ఉంటది. చక్కగా సామాన్య ప్రజలతో పాటు మేము కూడా నిలబడతాము, చేస్తాము. మంచి అవకాశం ఉంటుంది. అంతా దేవుడి దయ. మేము రాజకీయాల్లోకి రావాలన్నా రాకపోదామన్నా సపోర్ట్ చేయడం మా బాధ్యత. ఒక నాయకుడికి నిజాయితీపరుడు, నిలకడ మనిషి, నిలబడే వ్యక్తి, ప్రజలను అర్థం చేసుకునే మనిషి, ప్రతి కమ్యూనిటీని టచ్ చేసే మనిషి మన పవన్ కళ్యాణ్. ఆవిడ ఇష్టం. ఆవిడకైతే మేము ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. మేమైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎంటైర్ స్టేట్ అంతా కూడా టీడీపీకి, జనసేనకి, కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడకి ఎవరు కూడా మేము సపోర్ట్ చేయట్లేదు యాజ్ ఏ కమ్యూనిటీ పర్సన్ గా. కేసులు కట్టాలని మనకు తెలియదు కానీ సోషల్ మీడియా కోసం. లాస్ట్ టైం మంగళగిరిలో పోటీ చేశారు, అంతే హైప్ కోసం. అంతకంటే లేదు. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.